కడప జిల్లా పులివెందుల చేరుకున్న సిబిఐ అధికారులు మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకమైన ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. తన తండ్రి హత్య కేసులో వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డి ప్రమేయంపై దర్యాప్తు చేయాలని వైఎస్ సునీత గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపించిన న్యాయస్థానం A2గా ఉన్న సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ అర్జున్ రెడ్డి కాల్ డేటాపై విచారణ చేయించాలని ఆదేశించింది. అయితే కిరణ్ కుమార్ యాదవ్ తో పాటు మహేంద్ర యాదవ్, భరత్ యాదవ్ ను విచారించనున్నారు. నిజానికి వాళ్లను హైదరాబాద్ కు విచారణ కోసం రావాలని సూచించగా వాళ్లు రాలేమని చెప్పారు. దీంతో సిబిఐ అధికారులే పులివెందులకు వచ్చి విచారణ చేస్తున్నారు. కడప జిల్లా పులివెందుల చేరుకున్నారు సిబిఐ అధికారులు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకమైన ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శర్మ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శర్మ, వివేక హత్య కేసుకు సంబంధించిన ఒక కొత్త ట్విస్ట్ ని మనం చూస్తున్నాము. అయితే ఈ విచారణలో ఎలాంటి అంశాలు బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, సిబిఐ అధికారులు కాసేపటి క్రితమే పులివెందుల పోలీస్ స్టేషన్ చేరుకోవడం జరిగింది. గతంలో ఏదైతే ముగ్గురికి నోటీస్ ఇచ్చారో, అంటే సునీల్ వైఎస్ వివేకానంద హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి సునీల్ యాదవ్, తర్వాత అట్లాగే భరత్ కుమార్ యాదవ్ సోదరుకు సంబంధించినటువంటి ఇద్దరు, ఒకరు కిరణ్ కుమార్ యాదవ్, మరొకరు మహేంద్ర యాదవ్ నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే వీళ్ళకి సంబంధించినటువంటి సోదరులను హైదరాబాద్ లో సిబిఐ కార్యాలయంలో విచారించారు. అయితే ఇవాళ వారిద్దరిని కూడా సిబిఐ విచారణకు రమ్మని కోరినప్పటికీ వాళ్ళు మేము రాలేమని చెప్పడంతో నేరుగా సిబిఐ అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఒక పరిణామం మొత్తం ఈ విచారణ మరింత వేగవంతం చేసిందని చెప్పాలి. ఏదైతే వివేక హత్య కేసు సంబంధించి కిరణ్ యాదవ్ కు తర్వాత అర్జున్ రెడ్డికి మధ్య జరిగినటువంటి సంభాషణ సంబంధించి కాల్ డేటాపై మరింత దర్యాప్తు చేయాలని సునీతారెడ్డి కోరారు. ఈ మేరకు ఈ విచారణ సాగుతున్నట్టు తెలుస్తుంది. అయితే మొదట కడప సెంట్రల్ జైలులోని గెస్ట్ హౌస్ లో గతంలో ఈ సిబిఐ విచారణ సాగింది. తర్వాత హైదరాబాద్ లో తర్వాత పూర్తిగా అక్కడే నిర్వహిస్తూ వచ్చారు. ఇప్పుడు తాజాగా పోలీస్ స్టేషన్ కి వచ్చి నేరుగా ఈ కేసు విచారణ చేయడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల సుప్రీంకోర్టులో జరిగిన విచారణ నేపథ్యంలో సునీత తన తండ్రి హత్య కేసు సంబంధించి పూర్తి వివరాలు బయటకు రావాలి, తర్వాత నిజమైన దోషులు అసలు దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలంటూ కోరడం జరిగింది. అది దర్యాప్తు సంబంధించినటువంటి ఈ ఏదైతే నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలన్న నిబంధన కూడా సరైనది కాదని ఆ నిబంధనలు సరళతరం చేస్తూ సుప్రీంకోర్టు నుంచి ఊరట చెందిన నేపథ్యంలో సిబిఐ కూడా తన దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. హత్య కేసులకి హత్య వారు మాత్రమే కాకుండా హత్య చేయించిన మాస్టర్ మైండ్స్ కూడా ఎవరో కూడా తేల్చాలని కూడా సునీత కోరడం జరిగింది. దీంతో అప్పటి వరకు జరిగిన దర్యాప్తు ఆగకూడదని సునీత గట్టిగా కోరడంతో కోర్టు కూడా దానికి సానుకూలంగా స్పందిస్తూ దర్యాప్తును వేగవంతం చేసే లోతుగా కొనసాగించాలని సిబిఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మొత్తం సిబిఐ మళ్ళీ ఏవైతే అనుమానితులు ఉండాలో దర్యాప్తు రాకుండా తర్వాత విచారణకుండా మిగిలి ఉన్నటువంటి నిందితులను తర్వాత అనుమానితులను కూడా విచారించే పనిలో పడ్డారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శర్మ.